చేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ దయ చేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. నీ దయ చేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. గత కొద్ది కాలంగా ఇశ్రాయేలు చరిత్ర అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు గోగు మాగోగు యుద్ధము అని ఆ సబ్జెక్టుని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు సాతానుని అగాధములో బంధించాడు. అగాధములో బంధించేది ఎన్ని సంవత్సరాలంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తరువాత సాతానుని రిలీజ్ చేస్తారు మళ్ళీ. అదే ఇక్కడ రాశాడు, 1000 సంవత్సరములు గడిచిన తరువాత. 1000 సంవత్సరములు ఎలా గడిచినాయి? 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద. ఏదేను వనములాగా పాపము లేకుండా, శాపము లేకుండా, ముళ్ళు లేకుండా, చేదు లేకుండా, రోగం లేకుండా, మోసం లేకుండా, అబద్ధం లేకుండా ఎంతో చక్కగా 1000 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఈ 1000 సంవత్సరాల పరిపాలన చివరిలో ఇక 1000 ఏండ్ల పాలన ముగుస్తుందనగా సాతానుని అగాధములో నుండి రిలీజ్ చేస్తారు. ఈ 1000 సంవత్సరాల పాటు బంధించబడి ఉన్న సాతానుడు 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత మళ్ళా బయటికి వస్తాడు. ఆ సాతానుని విడిపించినాక 7వ వచనంలో విడిపించారండి. 8వ వచనంలో బయటికి వచ్చిన సాతాను భూమి నలుదిశల యందు ఉండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. 1000 సంవత్సరాల తరువాత సాతానుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడు? ఈ 1000 సంవత్సరాల్లో భూమి మీద బాగా ప్రజలు విస్తరిస్తారండి. ఎందుకంటే దీర్ఘాయువు ఉంది, శిశుమరణాలు లేవు, రోగాలు లేవు, మంచి వాతావరణం ఉంది, మంచి ఆహారం ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. కాబట్టి ఏ రకమైన టెన్షన్లు లేనటువంటి ఏదేను వనపు వాతావరణము 1000 ఏండ్లు భూమి మీద ఉంది. కాబట్టి ఈ 1000 ఏండ్లలో భూమి మీద ప్రజలు విస్తరించిపోతారు. ఇసుక రేణువుల వలె, ఇక్కడ మాట వాడాడు, సముద్రపు ఇసుక వలె. సముద్రం ఒడ్డునున్నటువంటి ఇసుకను ఎవరైనా లెక్కించగలరంటే లెక్క పెట్టలేము. అదేవిధంగా ఆ రోజుల్లో జనాభాను లెక్కించడం కూడా కుదరదు. కొన్ని కోట్ల మంది జనము విస్తరించిపోయి ఉంటారు. గోగు మాగోగు అనగా రష్యా దేశం అని ఇంతకుముందు చదువుకున్నాం. ఆ గోగు మాగోగు ప్రాంతంలో అయితే ఇంకా విస్తరించిపోతారంటండి ప్రజలు. అప్పుడు సాతానుడు బయటకు వచ్చి ఈ ప్రజలందరినీ చూసి, అమ్మో ఈ ప్రజలందరూ ఇంతకాలం నన్ను దూరంగా ఉంచారని వాడు ఏం చేస్తాడు? మరలా వారిని మోసపరిచి యుద్ధమునకు పోగు చేయుటకై బయలుదేరెను. అప్పటిదాకా జనాన్ని మోసం చేయలా. 1000 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మనుషులను
పాపం చేయటానికి, చెడు చేయటానికి, దేవునికి విరోధంగా దేవుని మీద పోరాటం చేయటానికి బయటికి వచ్చిన సాతాను మరలా భూమి మీద ఉన్నటువంటి జనులను పోగు చేస్తాడు. అందరినీ పోగు చేసి చాలా మందిని మోసం చేస్తాడు. అప్పుడు దాకా మోసం లేదు, ఎందుకంటే వీడు బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి అందరినీ మళ్ళీ మోసం చేస్తాడు. చేసి ఏం చేస్తాడంట? 9వ వచనం, అంటే 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఏం జరుగుతుందని. 9వ వచనం, వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. 1000 ఏండ్ల పరిపాలన తరువాత కూడా సాతాను బయటికి వచ్చి అందరినీ పోగు చేసి పరిశుద్ధుల శిబిరాలు, అనగా భూమి మీద ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా పాలన చేస్తున్నటువంటి వారి శిబిరాలను, ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని మరలా ముట్టడి వేస్తారంట. మళ్ళీ ముట్టడి వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడే రాయబడింది 9వ వచనంలో, వారు ముట్టడి వేసినప్పుడు దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసెను. ఎప్పుడైతే ఈ సాతానుడు 1000 ఏండ్ల పరిపాలన తరువాత అగాధములో నుండి బయటికి వచ్చి మళ్ళీ ప్రజలందరినీ కూడా పోగు చేసి, ముఖ్యంగా గోగు మాగోగు అను వారిని, దీనికి గోగు మాగోగు అనే యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఈ గోగు మాగోగు అనేవాళ్ళు తొందరగా సాతాను ట్రాప్లో పడిపోతారు. ఈ గోగు మాగోగు అనేవాళ్ళు తొందరగా సాతానుకి వెళ్ళి తిరుగుతారు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా ఆ గోగు మాగోగు వారిని అడ్డం పెట్టుకొని మిగతా జనులందరినీ కూడగట్టి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, పరిపాలన చేసే సంఘానికి, అపోస్తలులకు, దేవునికి అనగా యేసు ప్రభు వారికి విరోధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలను వాడు ప్రేరేపిస్తాడు. ఏంటి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళే వెళ్తారా, వాళ్ళే పరిపాలన చేస్తారా, వాళ్ళ పరిపాలనలో మనం ఉండాలా, మనం బానిసలుగా ఉండాలా, మీరందరూ ఎదురు తిరగండి, మీరందరూ వాళ్ళతో యుద్ధం చేయండి, మీరు వాళ్ళకి లోబడొద్దు, వారికి నమస్కారం చేయొద్దు, వారి ఆజ్ఞలు పాటించొద్దని ప్రజలందరినీ కూడా తిరుగుబాటు చేయటానికి, సివిల్ వార్ అంటారు, తిరుగుబాటు చేయటానికి ప్రజలందరూ, ఎందుకంటే అప్పుడు సైన్యం ఉండదు, భూమి మీద సైన్యం అనేది ఉండదు, ప్రజలే ఉంటారు. కనుక ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే గుంపులు గుంపులుగా పోగయ్యి పరిపాలన చేస్తున్నటువంటి సంఘం మీద, వారు ఉండే స్థలాల మీద, యెరూషలేము పట్టణం మీద, ఇశ్రాయేలు దేశం మీద అందరూ కూడా ముట్టడి వేసి యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొద్ద నుండి, పరలోకములో నుండి అగ్ని దిగి వారి మీద పడి అందరినీ కాల్చివేసింది. పరలోకంలో నుండి అగ్ని వచ్చింది. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఏ విధంగా అగ్ని కురిసిందో అదే విధంగా దేవుని యొద్ద నుండి, పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారందరినీ కూడా దహించి వేసిందంట, కాల్చివేసింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే చూద్దాం. ఆ తర్వాత 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను, అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. ఎవరెవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరెవరైతే మరలా సాతాను చేతిలో మోసపోయారో, ఎవరెవరైతే 1000 ఏండ్ల పరిపాలన చూసిన తర్వాత కూడా సాతానుకు అవకాశం ఇచ్చారో వారందరి మీద దేవుని యొద్ద నుండి అగ్ని కురుస్తుంది. అగ్ని కురిసి అందరూ చనిపోతారండి. చనిపోయినాక సాతానుని పట్టుకొని మండుచూ ఉన్న అగ్నిగుండములో దేవుడు పడవేస్తాడు. ఇది సాతాను యొక్క అంతము. యుగ యుగాల నుండి, తరతరాల నుండి మానవ జాతిని మోసగిస్తున్నటువంటి ఘట సర్పమైనటువంటి
ఆది సర్పమైనటువంటి సాతానుణ్ణి పట్టుకొని అగ్ని గంధకాలు కలిగినటువంటి ఆ మండుచున్న అగ్నిగుండంలో పడేస్తారండి. అక్కడతోటి సాతాను కథ అంతమైపోయిద్ది. చాలామందికి అనుమానం ఉంది, దేవుడు సాతాన్ని ఎందుకు వదిలిపెడుతున్నాడు? సాతాన్ని దేవుడు బంధించవచ్చు కదా, సాతాన్ని దేవుడు అగ్ని గంధకాల్లో పడేయొచ్చు కదా, సాతాను నాశనం చేయొచ్చు కదంటే, సాతానుని నాశనం చేయడానికి దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉందండి. ప్రతిదానికి సమయం ఉందన్నాడు. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తరువాత సాతాను సంపూర్ణంగా అంతమైపోతాడు. సాతాను పట్టుకొని అగ్ని గంధకాల గుండంలో పడేస్తే ఇక సాతాను చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయిద్ది. 1000 ఏండ్ల పరిపాలన ముందు అబద్ధ ప్రవక్తని అంత్యక్రీస్తుని పడేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన తరువాత సాతానుని పడేస్తారు. ప్రారంభంలో 3వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడేమో సంఘం ఎత్తబడింది. అర్మగిద్దోను యుద్ధం జరిగినప్పుడేమో అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త ఇద్దరు అగ్నిగుండంలో పడేయబడ్డారు. గోగు మాగోగు యుద్ధం జరిగినాక సాతానుడు అగ్నిగుండంలో పడేయబడతాడు. ఈ గ్యాప్ కూడా చూడండి. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 7 సంవత్సరాల అర్మగిద్దోను యుద్ధం జరిగిద్ది. 3వ ప్రపంచ యుద్ధము జరిగిన తరువాత 7 సంవత్సరాల అర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. అర్మగిద్దోను యుద్ధం జరిగినాక 1000 సంవత్సరాలకు గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఈ లైన్ మీకు గుర్తుండాలి. మొదటేమో 3వ ప్రపంచ యుద్ధము, 7 సంవత్సరాల శ్రమలో, ఆ తర్వాత అర్మగిద్దోను యుద్ధము, 1000 ఏండ్ల పాలన, ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధము. ఈ యుద్ధాలు వరుసగా జరుగుతాయి. సాతానుడు ఎప్పుడు అంతమైపోతాడంటే గోగు మాగోగు యుద్ధం అవగానే సాతాను కథ పూర్తిగా ముగించబడిద్ది. ఇప్పటి వరకు మనుషులను పాడు చేశాడు, దేవుని సృష్టిని పాడు చేశాడు, దేవునికి విరోధంగా మనుషులు నడిపించిన సాతాను పని 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత గోగు మాగోగు యుద్ధములో దేవుడు సాతానుణ్ణి పట్టుకొని వాడిని సంపూర్ణంగా బంధించేస్తాడు, అగ్నిలో పడేస్తాడు. ఇక అగ్నిలో పడేసినాక ఇక సాతాను అనేటువంటి వాడు ఉండటానికి వీలు లేదు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయములో ఉన్నటువంటి యుద్ధము గోగు మాగోగు యుద్ధము కానే కాదు. ఎందుకు కాదు అనగా 12వ వచనం, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనము మీదికి తిరిగిపోదును అని అనుకుంటారంట. ఈ వాక్యం ఏం చెబుతుంది? కొల్ల సొమ్ము దోచుకోవటం కోసం. గోగు మాగోగు యుద్ధం అనేది ఏం దోచుకోవటానికండి? అక్కడ దోచుకునేది ఏమీ లేదు. 3వ ప్రపంచ యుద్ధంలో రష్యా మిగిలిన దేశాలు వెంటబెట్టుకొని ఇశ్రాయేలు దేశంలో ఉన్న సంపదని, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న టెక్నాలజీని, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆయుధాలని, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పంటలని, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వస్తువులని దోచుకోవడానికి వస్తుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇజ్రాయేలు రష్యా దేశం యుద్ధం జరిగేటప్పుడు అందరూ కలిసి ఇశ్రాయేలు మీదకే వస్తారు. గోగు మాగోగు యుద్ధము ప్రపంచం అంతా అన్ని స్థలాల్లో జరుగుతుంది. కానీ 3వ ప్రపంచ యుద్ధము అన్ని దేశాలు కలిపి ఇజ్రాయేల్ దేశం ఒక్కదాని మీదకే వస్తాయి. మీరు అవన్నీ చదువుకుంటే ఇశ్రాయేలు దేశం మీదకి రష్యా యుద్ధానికి వచ్చినప్పుడు చనిపోయిన వారిని పాతిపెట్టారు. మళ్ళీ చనిపోయిన వాళ్ళని సమాధులు చేశారు. చనిపోయిన వాళ్ళ శవాలు వెతికినట్లుగా 39వ అధ్యాయంలో ఉండిద్ది. మరి గోగు మాగోగు యుద్ధంలో ఎవరి సమాధులు పాతి పెడతారండి? గోగు మాగోగు యుద్ధంలో ఎవరి సమాధులు పాతి పెడతారు? గోగు మాగోగు యుద్ధంలో అవేమి ఉండవు. కనుక ఈ 3 యుద్ధాలు వేరువేరు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరు కన్ఫ్యూజ్ చేసినా అవద్దండి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళన్నా కానీ, ఎంత గొప్పవారైనా సరే ఆ మాటలు మీరు వినొద్దు. సత్యము ఎన్నటికీ మారదు. ఒక పెద్ద వ్యక్తి, పేరున్నటువంటి వ్యక్తి వచ్చి 2 రోళ్ళు 9 అంటే నమ్ముతారా ఏంటి? అతను పెద్దవాడైనా, గనుడైనా, అధికారం గల్లవాడైనా, తెలివితేటలు గల్లవాడైనా తప్పు చెబితే నమ్మకూడదు.
మీరు ఖాళీగా ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు మీరు బాగా చదువుకుంటే ఈ యుద్ధం అనేది శ్రమల కాలానికి ముందు జరుగుతుంది. మీకు చిన్న ప్రశ్న, అసలు దేవుడు 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు ఉంచాడు? సాతానుని ఇంతకాలం ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ఇంతకాలం దాకా సాతానుని చూసి చూడనట్లు దేవుడు ఎందుకు ఉంటున్నాడు? ఇదొక ప్రశ్న. మీకు ఈ 3 యుద్ధాల గురించి చెప్పాను. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు సాతానుకి ఎంత టైం ఎందుకు ఇచ్చాడు? ఇన్ని వేల సంవత్సరాలు సాతానుడికి ఎందుకు ఇచ్చాడు టైము అంటే మీకు ఒక కారణం చెప్తా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఇక్కడ చదువుతున్నాను, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. దేవుని మనసు ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించకూడదు అన్నది ఆయన మనసు. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలున్నారు. వారు దేవుణ్ణి నమ్మకపోయినా, దేవుణ్ణి ఎరగకపోయినా, దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచ మానవాళ్ళు ఎవరు నశించకూడదు. మానవ జాతి దేవుని స్వరూపము, తన స్వరూపముగా చేయబడినటువంటి ప్రజలు నశించకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అర్థమైందా? ఇంకో వచనం కూడా చదువుతున్నా వినండి. మత్తయి సువార్త 25వ వచనం, 25వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి అంటే సాతానుకు వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు. మీరు గమనించండి, నరకము అనేది మానవుల కోసం చేసింది కాదండి. నరకము అనేది మానవుల కోసం చేసింది కాదు. దేవుడు నరకాన్ని ఎందుకు చేశాడు? అగ్నిగుండాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే అపవాదికి వాని దూతలకు దేవుడు అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు. నరకం అనేది మానవులకు కాదు, నరకం అనేది మనుషులకు కాదు, నరకం అనేది ప్రజలకు కాదు. నరకం అనేది సాతానుడికి, సాతానునితో పాటు ఉన్నటువంటి దూతలకు. ఎవరైతే దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా సాతాన్ని సపోర్ట్ చేస్తూ సాతాను మాట వింటూ ఉన్నారో, సాతానుడికి, సాతానునితో పాటు ఉన్న దూతల కొరకు దేవుడు నరకాన్ని డిజైన్ చేశాడు. అయితే ఏం జరుగుతుందంటే, ఈ 2 వచనాలు ఎందుకు చదివించానంటే, ఎవడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అపవాదికి వాని దూతలకి నరకాన్ని దేవుడు రెడీ చేశాడు. అయితే ఈ సాతాను యొక్క టైం భూమి మీద అయిపోయింది. వాస్తవంగా ఎప్పుడైతే యేసు ప్రభువారు కలువరి సిలువలో సాతాను యొక్క తలను చెదగదొక్కాడో, భూమి మీద సాతాను ఓడిపోయాడు. మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు సాతాను దగ్గర నుండి యేసయ్య చేతులకు వెళ్ళిపోయినాయి. సాతానుడు సిలువలో ఓడిపోయాడు. వాడి కార్యాలన్నీ అయిపోవాలి, కానీ ఓడిపోయినా కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు మనుషులను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నమాట. సాతానుడికి వాడు అంతం తెలుసు, నరకానికి వెళ్ళిపోవాలని తెలుసు. ఏ రోజుకైనా దేవుని చేతిలో ఓడిపోయి సాతానుడికి దేవుని శక్తి ఏంటో, సాతాను శక్తి ఏంటో తెలుసు. సాతానుడు దేవుని చేతే చేయబడినవాడు గనక దేవుని మీద గెలవలేడని, దేవుడు చంపేస్తాడని, దేవుడు అగ్నిలో పడేస్తాడని, దేవుడు అంతం చేస్తాడని, దేవుడు కనుమరుగయ్యేలా చేస్తాడని, తాను దేవుని దగ్గర ఓడిపోయే సంగతి సాతానుకి తెలుసు. మరి తెలిసినా ఎందుకు ఏం చేస్తానంటే, ఎటు నేను అగ్నిగుండంలోకి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళేటప్పుడు దేవుడు ప్రేమించినటువంటి ఈ జనమందరినీ వెంట పెట్టుకొని వెళ్ళిపోవాలి. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపుతున్నాడంటే, సాతానుడు ఎప్పుడో అగ్నిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ సాతానుడు ఏం చేస్తున్నాడు? మనుషులను అడ్డం పెట్టుకుంటున్నాడు. కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని వాడు ప్రేరేపించి వాడు షీల్డ్ లాగా అడ్డం పెట్టుకుంటున్నాడు.
సాతాను నరకంలో పడేస్తుంటే వీడేం చేస్తాడు? సాతానుడు జనమందరినీ పట్టుకుంటున్నాడు. నన్ను గనక నరకంలో పడేస్తే వీళ్ళందరినీ పట్టుకొని పడతా. అందుకని దేవుడు మానవులను రక్షించాలన్న ఉద్దేశంతో అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాల్లో ఒక అవకాశమే 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలనలో దేవుని మంచితనాన్ని, దేవుని సమృద్ధిని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ప్రతి దానిని అనుభవించిన తరువాతైనా ఈ మానవులు సాతాను మాట వినకుండా ఉంటారేమోనని 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచాడు. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండి కూడా సాతాను వచ్చినాక సాతానుతో కలిసిపోయారు. అందుకని వాళ్ళని దేవుడు ఏం చేయలేడు. దేవుడు నిన్ను రక్షించాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించాలన్న కోరిక కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు ఏమి చేయలేడు. నీవు రక్షించబడడానికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు దేవుని దూతగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని మాట వినకుండా, దేవుడిని అర్థం చేసుకోకుండా సాతాను చేతుల్లోకి వెళ్ళి సాతాను దూతగా మారిపోతే ఆ సాతాను పోయే చోటికి నువ్వు పోతావు. నువ్వు దేవుని మాట వింటే దేవుడు తానుండు స్థలములో నిన్ను ఉంచుతాడు. నువ్వు దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని దూతవలే దేవుడిని వెంబడిస్తే దేవుడు ఎక్కడుంటాడో అక్కడ నిన్నుంచుతాడు. అలా కాకుండా దేవుడిని ధిక్కరించి సాతాను దగ్గరికి వెళ్ళి సాతాను ప్రేరేపణకి లోబడి సాతాను చెప్పినట్టు వింటూ సాతాను వెంబడిస్తూ సాతానుతో అంటే తందానంటే సాతానుడు చివరికి ఎక్కడికి పోతాడో అక్కడికే నువ్వు కూడా పోతావు. ఈరోజు విషయం ఏంటంటే గోగు మాగోగు యుద్ధం అనగా 1000 ఏండ్ల పరిపాలన తరువాత జరుగుతుంది. ఈ 1000 ఏండ్ల పరిపాలన తరువాత బంధించబడిన సాతాన్ని వదిలేస్తారు. బంధించబడిన సాతాను వచ్చి ప్రజలందరినీ మోసం చేసి మళ్ళీ తిరుగుబాటుకు ప్రేరేపిస్తే దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి అందరినీ కాల్చివేసిద్ది. సాతానుడినేమో దేవుడు అగ్నిగుండంలో పడేస్తాడు. అంతటితోటి సాతానుడు కథ ముగిసిపోయిద్ది. మరి దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరూ నశించకూడదు. దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరో నరకానికి పోకూడదు. అదే లోకాసువార్త 15వ అధ్యాయంలో, లోకాసువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మారటం అంటే ఏంటి? సాతాను హస్తాల్లో నుండి దేవుని హస్తంలోకి రావటం, సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోకి రావటం, అంధకారంలో నుండి వెలుగులోకి రావటం. ఒక్క మనిషినన్నా ఏదో విధంగా సాతానులో ఉన్న వారందరినీ దేవుని వైపు నడిపించాలని భూమి మీద ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిల్లో సువార్త అనేది ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నాలు గనక లోబడి ఎవరైనా మారు మనసు పొందితే పరలోకంలో పార్టీ చేసుకుంటారంట. ఒక్క పాపి మారితే పరలోకములో ఎక్కువ సంతోషం అంట. అంటే ఏంటి? దేవుడు ఏ విధంగానైనా మానవులను రక్షించాలని అనేక కార్యాలు చేశాడు. 1000 ఏండ్ల పరిపాలనలో అందరినీ ఎందుకు ఉంచాడంటే ఈ 1000 ఏండ్ల పరిపాలన చూసినాకైనా మారతారేమో, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో నా ప్రేమేంటో వీళ్ళకి తెలిసిద్దేమో, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మానవ జాతి తెలుసుకుంటారేమోనని 1000 ఏండ్ల పరిపాలన ఉంచితే అయినా వాళ్ళు 1000 సంవత్సరాలు దేవునితో ఉండి మళ్ళీ సాతానుడు రాగానే అడముడిపడి వెళ్ళిపోతారు. ఏమన్నా ఎంత దుర్మార్గం అండి! 1000 సంవత్సరాలు ఈ భూమి మీద రోగాలు లేకుండా, ఉప్పు నీళ్ళు లేకుండా, ముళ్ళు లేకుండా, చెమట లేకుండా ఎన్నో ఆశీర్వాదం ఇచ్చి నిండైన ఆరోగ్యం ఇచ్చి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన చేస్తే దేవుని మంచితనాన్ని, దేవుని నీతిని, దేవుని ప్రేమను చూచి కూడా అర్థం కానట్లే, తెలియనట్లే, గమనించినట్లే అపవాది రాగానే మళ్ళీ వాడమ్మటి వెళ్ళిపోయాడంట. ఇక దేవుడు ఏమీ చేయలేడు. మానవులు మారటానికి అంటే అగ్నిగుండములో నుండి తప్పించబడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాలలో ఒక అవకాశం 1000 ఏండ్ల పాలన. కొంతమందికి అండి మనం వెళ్ళి ఎంత స్వార్థ చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని చెప్పినా కానండి వాళ్ళకి అర్థం కానట్టే ఉంటారు. ఎందుకంటే అపవాది చేతుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరు రక్షిస్తారు?
అలాంటి వాళ్ళని ఎన్ని చెప్పినా కానీ వినకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? కొంతమంది మనసు ఇవ్వరండి, సాతానికే మనసు ఇస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా అగ్నిగుండంకి వెళ్తారు. వాస్తవంగా ఎవరిని నరకానికి పంపించడం దేవుడికి ఇష్టం లేదండి. ఎవ్వరు వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ మనందరము దేవుని బిడ్డలమే. ఏ దేశమైనా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని సృష్టే. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ వాళ్ళు ఏ కులమైనా, మతమైనా, భాష అయినా, దేశమైనా, వాళ్ళు ఎవరైనప్పుడు కూడా అందరూ దేవుని బిడ్డలే కదా. దేవుణ్ణి ఎరగలేదు అంతే, కానీ దేవుడికి తెలుసు కదా. అందుకని రక్షించడానికి దేవుడు తన ప్లాన్లు తానేస్తే సాతాను దేవుని వైపు వెళ్లకుండా ఉండడం కోసం తన ప్లాన్లు తనేశాడు. మీకు ఈ మధ్య కాలంలోనే ఇజ్రాయెల్ దేశం మీద హమాస్ అంటే గాజా వాళ్ళు విపరీతంగా క్షిపణులు పంపారు. విపరీతమైన క్షిపణులు పంపితే ఇశ్రాయేలీలు ఆ యొక్క దాడిని తిప్పికొట్టి మళ్ళీ విమానాలతో బాంబులు వేయడానికి వెళ్ళారు. విమానాలతోటి గాజా పట్టణం మీద బాంబులు వేయడానికి వెళ్ళారు. పెద్ద పెద్ద బిల్డింగులని, టెర్రరిస్టుల స్థావరాలని కూల్చివేద్దామని వెళ్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? గాజా వాళ్ళు పసిపిల్లలని, కాన్వెంట్ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, ఆడవాళ్ళని అందరం తీసుకొచ్చి రోడ్ల మీద నుంచోబెట్టారు. ఇశ్రాయేల్ విమానాలేమో పైన బాంబులు వేస్తానికి తిరుగుతున్నాయి. బాంబులు వేశారనుకో ఆడవాళ్ళ మీద పడతాయి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చూసారా, ఇశ్రాయేలీలు పసిపిల్లలను చంపేస్తున్నారు, ఇశ్రాయేలీలు స్త్రీలను చంపేస్తున్నారు. స్త్రీలు ఏమైనా యుద్ధం చేస్తారా? పసిపిల్లలు ఏమైనా యుద్ధం చేస్తారా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా అని మళ్ళీ ఎదురుదాడి ప్రారంభిస్తారు. ఇదేంటంటే తప్పించుకోవటానికి, రక్షించటానికి ఒక దుర్మార్గపు ప్లాన్ అన్నమాట. సైతాన్ ఏం చేస్తున్నాడు? దేవుడు సాతానుని పట్టుకుందామని వస్తే జనాన్ని అడ్డం పెట్టుకో, ఇదిగో నీ పిల్లలే, నువ్వు చేసిన వాళ్ళే, ఇదిగో తెలుసా వీళ్ళంతున్నా. సాతానుడు చుట్టూ జనాన్ని పెట్టుకుంటున్నాడు. ఆ జనాన్ని చూసి, తన పోలికలో ఉన్న ప్రజలను చూసి దేవుడు వాళ్ళని ఎలా తప్పించాలి, తన కోపం ప్రజల మీద కాదు, జనం మీద కాదు, వాడి మీద. సాతానుడేమో అందరిని అడ్డం పెట్టుకుంటున్నాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఏందంటే ఇదే. ప్రజలను ఏ విధంగానైనా సాతాను దగ్గరికి పోకుండా చేయాలి, అపవాదికి లోబడకుండా చేయాలని దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశాడు. వాటిలో ఫైనల్ లాస్ట్ది 1000 ఏళ్ల పాలన. ఈ 1000 ఏళ్ల పాలనలోనన్నా దేవుని యొక్క పాలన చూసి ప్రజలు మారితే వాళ్ళకి దేవుని రాజ్యం వచ్చేది. కానీ వీళ్ళు సాతాను మాటే విన్నారు. నేను మీకు చెబుతున్నాను, అపవాదిని ఎదిరించండి, అపవాది మాట వినకూడదు. సాతానుడు ఏ నాటికైనా నరకంకి వెళ్తాడు. వాడి మాట వింటే వాడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి నిన్ను కూడా తీసుకెళ్తాడు. అందుకని ఈ సాతానుని చూసి 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 దేవుడు ఏం చేయట్లా. దేవుడు ఏదైనా చేయకపోతే మనుషులను అడ్డం పెడుతున్నాడు. నన్ను నరకంలో పడేస్తావా? నన్ను పడేస్తే నీ ప్రజలు కోట్ల మందిని తీసుకెళ్తాను. సాతాను ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఎలాగైనా ఉండాలి. ఈ మనుషులకు దేవుడు కొంత టైం ఇచ్చాడు, మనుషులకు టైం ఇచ్చాడు. చెబుతున్నాడు, ఆడేమటి తిరుగుతారేంటయ్యా, వాడిని వదిలిపెట్టి రండి, సాతాను వదిలిపెట్టి రండి, మీరు పక్కకి రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తుంటే వీళ్ళు పోయి గోడకు బల్లెత్తుకున్నట్టు సైతాన్ని ఎత్తుకుంటున్నారు. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, గోగు మాగోగు యుద్ధం దాకా చూస్తాడు, తీసి మొత్తాన్ని పడేస్తాడు. అందుకని ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడే మనందరం మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఉందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. అపవాది మానవ జాతిని ఏళ్ల తరబడి, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల తరబడి మోసం చేస్తూ ఉన్నాడయ్యా. ఈ అపవాది కార్యాలు ప్రజలకు అర్థం కావటం లేదు. ప్రజలకు ఆ కార్యాలు అర్థం కాకుండా గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడయ్యా. ఇప్పటికైనా దేవుని రక్షణ ప్రణాళిక తెలుసుకొని అందరూ మారటానికి సహాయం చేయండి. ఆ గోగు మాగోగు యుద్ధం జరిగినప్పుడు అపవాది అగ్నిగుండంలో వేయబడతాడు నాయన. అపవాది అంతమైపోతాడు. ఒకవేళ మేము అపవాది చేతుల్లో ఉంటే, అపవాదికి లోబడేటువంటి వారైతే అపవాదితో పాటు అగ్నిలోకి వెళ్ళిపోతారు. ఎవ్వరూ అగ్నిగుండంలోకి వెళ్ళటం మీ చిత్తం కాదు నాయన. అందుకే కదా మీరు భూలోకానికి వచ్చారు, అందుకే కదా రక్తాన్ని గార్చారు నాయన. మేము ఈ విషయాలన్నీ తెలుసుకుని ప్రభువా, అపవాదికి లోబడకుండా మిమ్మల్ని వెంబడిస్తూ మరణము వరకు, అంతము వరకు నిలకడగా ఉండే భాగ్యం దయచేయమని యేసు ప్రభువారి పేరట అడుగుచున్నాము తండ్రి.
నీదు కృపా జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా ఆకాశము కంటే ఎత్తైనది